నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. మీకు తలనొప్పి వస్తుందా, జ్వరం వస్తుందా, కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్ల వద్దకు వెళ్ళవలసిన అవసరమే లేదు. మెడికల్ షాపుల్లో సంప్రదిస్తే చాలు, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్ని నొప్పులకు అలాగే అన్ని బాధలకు మందులు దొరికిపోతాయి. అవసరమైతే మత్తు మందులు కూడా దొరుకుతాయి. డ్రగ్స్ అధికారులు లంచావతారు ఎత్తడంతో మెడికల్ షాపుల్లో ఆల్ఫోజలం, నార్కోటిక్ డ్రగ్స్ లాంటివి యథేచ్ఛగా అమ్ముడుపోతున్నాయి. ఆపరేషన్ గరుడ లాంటి దాడులు జరిగినప్పుడు తప్ప డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వచ్ఛందంగా దాడులు చేసి మెడికల్ షాపుల్లో జరిగే అక్రమ దందా బట్టబయలు చేసిన దాఖలాలు మాత్రం లేవని చెప్పొచ్చు. ఇటీవల ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగిల్, విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ సంయుక్త దాడుల్లో భాగంగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆల్ఫోజలం లాంటి మందులు విక్రయించడం బయటపడింది. అలాగే ఎక్స్పైర్ డేట్ అయిన మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. అలాంటి షాపులపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని విజిలెన్స్ బృందం స్పష్టం చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన మెడికల్ షాప్ నిర్వాహకుల అవినీతి అక్రమాలపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మత్తు కలిగించే మాత్రలను మెడికల్ షాపులలో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. డ్రగ్ అధికారుల చేతివాటం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అడ్డగోలుగా ఔషధ వ్యాపారం కొనసాగుతోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లేని కారణంగా ఫిజిషియన్ శాంపిళ్లు, కాలం చెల్లిన మందులను యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మెడికల్ షాపుల యజమానులు. ఎప్పుడో నామమాత్రంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టినా మామూలుతో సరిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో అనేక మెడికల్ షాపుల్లో బినామీలతోనే దందా జరుగుతోంది. డ్రగ్ నియంత్రణ నియమ నిబంధనలు ఉల్లంఘించి షాపులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా మెడికల్ షాపులో ఫార్మాసిస్టు కనిపించరు. నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో ఫార్మాసిస్టులే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ డ్రగ్ నిబంధనకు డ్రగ్ నియంత్రణ అధికారులు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చి లంచానికి పెద్దపీట వేశారు. కాసుల కక్కుర్తి పడుతున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిబంధనలు పాటించని మెడికల్ షాప్ నిర్వాహకులపై శాఖాపరమైన చర్యలకు సాహసం చేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దైనందిన జీవితంలో చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇందులో దీర్ఘకాలిక అలాగే స్వల్పకాలిక రోగంతో బాధపడేవారు అనేకమున్నారు. వైద్యులను సంప్రదించకుండా చాలా మంది నేరుగా మెడికల్ షాపులలో మందులు తీసుకుంటున్నారు. అయితే కొన్ని మందులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడదు. కానీ షాప్ నిర్వాహకులు ఎక్కువ డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. ఇలా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నేరుగా షాపుల్లో మందులు వాడి ఆ మందులు వికటించి చనిపోయిన ఘటనలు అనేకం. మెడికల్ షాపు చిన్నదైనా పెద్దదైనా అందులో ఖచ్చితంగా ఫార్మాసిస్టు ఉండాలి. మందుల కోసం వచ్చేవారికి మాత్రలు ఎలా వేసుకోవాలో రోగికి విడమర్చి చెప్పే కనీస అవగాహన ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. అంతేకాక రోగి శారీరక, మానసిక పరిస్థితిని బట్టే అవసరమైన మందులు మాత్రమే ఇవ్వాలి. ఇలా మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మందుల దుకాణాల వ్యాపారం కిరాణా షాపుల్లా తయారైంది. డాక్టర్ రాసిచ్చే చేటితో సంబంధం లేకుండా ఎవరడిగినా ఏ మందులైనా ఇచ్చేస్తున్నారు. డి ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటే చాలు మెడికల్ షాపు పెట్టేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా మెడికల్ షాపులు పెడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు కొత్త దుకాణాలకు లంచాలు తీసుకుని పర్మిషన్ ఇవ్వడంతో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పుట్టుకొస్తున్నాయి. డ్రగ్ అధికారులు కంట్రోల్ తప్పడంతో మందుల దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేకుండా ఏ మందులు వేసుకోవాలో, రోజుకి ఎన్ని వేసుకోవాలో, అలా ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తూ నిషేధిత మందులు కూడా అమ్మేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అల్లోపతి మెడిసిన్ విచ్చలవిడి అమ్మకాలపై ఔషధ నియంత్రణ అధికారులు అస్సలు పట్టించుకోవటం లేదు. అప్పుడప్పుడు తనిఖీలు చేపడుతూ నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవటం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాల్సి ఉండగా ఈ నిబంధనలను చాలా మంది దుకాణదారులు పాటించడం లేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒంటి నొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగ్గానే మందులు ఇస్తున్నారు. కార్డియాలజీ, సైకియాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అయితే అవేమీ లేకుండా మందులు ఇచ్చేస్తున్నారు. ఆయా రకాల వ్యాధులను బట్టి ఔషధాల్లో హైడోస్, లోడోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత, రోగి వయస్సు, శరీర తత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్ డోసుని నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపుకు వెళ్లి అడిగితే ఏ రోగానికైనా ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొందరు మెడికల్ షాపులో దగ్గుకు దొరికే కోరెక్స్,
పెన్సిడ్రిల్ వంటి సిరప్లు వాడుతున్నారు. ఈ తరహా సిరప్లు డాక్టర్ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్ షాపుల్లో డ్రగ్ నిబంధనలు కాదని ఎవరెన్ని అడిగినా ఇచ్చేస్తున్నారు. మరికొన్ని షాపులలో కాలపరిమితి అయిన మందులు అమ్ముతున్నారు. డ్రగ్స్ కాలపరిమితి దాటిన మందులతో ప్రాణహాని ఉందని తెలిసి అమ్మేస్తుంటారు. అలాగే నకిలీ మందుల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే వాటికి బదులు వేరే కంపెనీ మందులను అంటగడుతున్నారు. ఏమన్నా అంటే సేమ్ ఫార్ములా, కంపెనీ మాత్రమే వేరేని చూపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉమ్మడి జిల్లాలో తనిఖీలు చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ల అడ్రస్ కనిపించడం లేదంటున్నారు. వారు ఎక్కడ ఉంటారో, ఏ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతారని అంటారు. అర్హత, అనుభవం లేని వ్యక్తులు ఫార్మాసిస్ట్ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను నిర్వహిస్తున్నా పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడని బాధితులు వాపోతున్నారు. మెడికల్ షాప్ లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మరొకరిదిగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మందుల షాపులను బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మాసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలని డ్రగ్ నిబంధన చెబుతోంది. అయితే ఫార్మాసిస్టుకు బదులుగా చాలా మంది తక్కువ వేతనంతో యువకులతో షాపులు నిర్వహిస్తున్నారు. మెడిసిన్ పై కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఏడీలు మెడికల్ షాపుల నిర్వాహకులతో చేతులు కలిపి నిబంధనలకు పాతరేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా ఒక్కో దుకాణం నుంచి 50,000 వరకు మెడికల్ అసోసియేషన్ వారు అక్రమ వసూలు చేస్తూ డ్రగ్ అధికారులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం ప్రతి మెడికల్ షాపులో రిజిస్టర్ ఫార్మాసిస్టు ఉండాలి. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలా ఏదో ఒక ఫార్మసీ కోర్సు చేసిన వారు మాత్రమే మెడికల్ షాపు నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ మెడికల్ షాపులకు అనుమతి ఇచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నది లేనిది తనిఖీ చేసి మరీ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏరియా ఇన్స్పెక్టర్లు ఈ తనిఖీ బాధ్యత నిర్వహించాల్సి ఉంది. కానీ కొందరు ఏరియా ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో తూగుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ అనుమతికి ఓకే చెప్పేస్తున్నారు. ముందుగా ఒక అవగాహనతో డ్రగ్ అధికారులతో పర్సంటేజీలు మాట్లాడుకుని ఇష్టారాజ్యంగా వ్యాపారం కొనసాగిస్తారనే ఆరోపణలున్నాయి. జనరిక్, నాన్ జనరికల్ అనే తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజ్లు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువ దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ షాప్ నిర్వాహకులతో డాక్టర్లు సైతం చేతులు కలిపి రోగులను నిలువునా దోచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. మెడికల్ షాప్ వారు డాక్టర్లను మచ్చక చేసుకోవడానికి ఆకర్షణీయమైన గిఫ్ట్లు అందిస్తారు. మెడికల్ షాపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు ప్రభుత్వమే ఆపరేషన్ గరుడ పేరుతో ఆకస్మిక దాడులు పెడితేనే వెలుగులోకి వస్తాయి. అంతేగాని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాత్రం తమకు తాము ఎప్పుడు దాడులు చేసి అవినీతి, అక్రమాలు బయటకు తీసిన దాఖలాలు లేవని అంటున్నారు. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్ షాపులు, కెమిస్ట్రీ, డ్రగిస్ట్ ఏజెన్సీలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా చర్యలు తీసుకుంటారో లేదో. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.